హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు ఒక మంచి మాటను తెలియపరిచాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం. సహోదరులారా, ఆ కాలమును గురించియు ఆ సమయములను గురించియు మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగనే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. చాలు. ఇక్కడ ఈ వచనాన్ని మనము చదివినప్పుడు దీంట్లో ఉన్న ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాలు కనబడుతూ ఉన్నాయి. ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రికకు, ఈ తెస్సలోని సంఘానికి పౌలు గారు వారి మీద ఉన్న నమ్మకం, ఆ తెస్సలోని సంఘము ఎంతగా దేవునిలో బలపడుతూ ఉందో ఆ బలమును బట్టి, వారు ఉన్న విశ్వాసాన్ని బట్టి వారికి రాస్తున్న ఈ మాట. అక్కడ అన్నాడు, మీకు రాయని అక్కరలేదు అన్నాడు. దేని గురించి? ఆ కాలమును గురించియు సమయమును గురించియు మీకు రాయని అక్కరలేదు. అంటే అంతా కూడా వారికి తెలుసు. రాకడ ఏంటో తెలుసు, ఆశీర్వాదం ఏంటో తెలుసు, శాపం ఏంటో తెలుసు, ఎలా నడిపింపబడాలో తెలుసు, ఎలా జీవించాలనేది వారికి తెలుసు. కాబట్టి వారిలో ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన బయలుపరుస్తున్న మాట ఏంటంటే, మీకు రాయనక్కరలేదు. హల్లెలూయా. మీరు చాలా విశ్వాసం కలిగిన వారు, మీరు చాలా నిరీక్షణ కలిగిన వారు, మీరు దేవుని కోసం మీరు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో అది మాకు తెలుసని ఆ పత్రికలో ముందు పైన ఆ 4 వచనాలలో 4 అధ్యాయాల్లో కూడా ఆయన అక్కడక్కడ కూడా వారిని బయలుపరిచాడు. 4వ అధ్యాయం మొదటి వచనంలో చదివినప్పుడు అక్కడ కూడా ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తాడు ఆయన. మెట్టకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞలను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి ఏమంటున్నాడు ఆయన? సహోదరులారా, మేము ఏదైతే విషయాలను మీకు బోధించామో అలా మీరు ఏం చేస్తున్నారు? నడుచుకుంటూ ఉన్నారు. మీరు నడుచుకుంటూ ఉన్నారు. ఈరోజు చాలామంది చూడండి, నడుచుకునే వాళ్ళు తక్కువగా. ఈరోజు మనకి దేవుడిచ్చిన ధన్యత ఏంటంటే ప్రాముఖ్యమైన విశ్రాంతి రోజు, దేవుడు పునరుద్ధానుడు లేచిన రోజు, వారముల పండుగ జరిపించుకునే రోజు. అయితే కొన్ని పండుగలను చూడని విడిచిపెట్టకుండా ఎంత జాగ్రత్తగా పాటిస్తారో. కానీ ఈరోజు దేవుని దృష్టికి ప్రాముఖ్యమైన రోజు. ఈ రోజును గురించి క్రైస్తవులైన చాలామందికి తెలుసు, అయినా ఆశీర్వాదం పొందడానికి ముందుకు రారు. దేవుని లేఖనాలు చెప్పినప్పుడు విన్న వాక్యాలను ఆసక్తితో దాన్ని పాటించడానికి తక్కువ. ఎందుకు తక్కువ అంటే వారికి ఇంకా అంతగా దేవుని వాక్యము తెలియదు అని అనుకుంటారు. కానీ వారికి అంతా తెలుసు. మీకు ఒక విషయం చెప్పనా? వాక్యము వారికి తెలియట్లేదు అనటానికి ముందుగా మనము అనుకునే వాళ్ళకు తెలియదు. ఫస్ట్ స్టార్టింగ్లో ప్రభులో మనము
బలపరిచేటప్పుడు చూడండి, ప్రభుని ఎరిగినప్పుడు ప్రార్థన అంటే పడి చేస్తాం కదా. ప్రార్థన అంటే పడి చేస్తాం. దేవుని పని చేయాలంటే అవతల ఎంత పనైనా ఉండని విడిచిపెట్టి వస్తాం కదా. స్టార్టింగ్లో రాంగ ఇంతే కదా అనుకుంటారు. అది ఇంతే కదా అని చెప్పి ఈ తెరుసులేని సంఘము అటువంటి ఆలోచనలకు వెళ్ళలేదండి. అటువంటి ఆలోచనలకు వెళ్ళలా. వారు దేవుని వాక్యాన్ని విని ఇంకా వాళ్ళు ఆసక్తి పెంచుకుంటూ ఉన్నారు కాబట్టి పౌలు గారు ఆ ప్రాంతములోకి తర్వాత వెళ్ళకపోయినా పత్రిక రాసి పంపించాడు. మీ యందు నాకెంతో ఆనందం ఉంది, మీరు దేవుణ్ణి సంతోషపరుస్తూ ఉన్నారు, మీ విషయం నాకు తెలియపరచబడినప్పుడు నేనును సంతోషిస్తూ ఉన్నాను అని ఆ సంఘానికి పౌలు గారు పత్రిక రాసి పంపించారు. వారు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో గమనించండి. అయితే మీకొక విషయాన్ని మరొకటి గుర్తు చేస్తా, మరొక విషయాన్ని నేను గుర్తు చేస్తా. పౌలు గారు అంటారు, మేము చెప్పిన మాటలను మీరు అంగీకరించారు, అయితే మరొక సత్యాన్ని మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే మీరు గమనించండి, మీరు ఎంతగా దేవునిలో ఆసక్తితో వాక్యాలు వింటూ ఉన్నారనుకోండి, పరిశుద్ధాత్మదేవుడు అంతగా నడిపిస్తాడు, అంతగా నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ మీలో విసుగు వచ్చిందనుకో, ఎమ్మటే పరిశుద్ధాత్మదేవుడు ఆగిపోతాడు. ఎందుకంటే ఆసక్తి ఉండదు కాబట్టి. వాక్యాన్ని వినాలని ఆసక్తి కలిగి ఉన్నారనుకో, దేవుడు పరిశుద్ధాత్మదేవుడు ఒక్కొక్క రహస్యాలను బయలుపరుస్తూనే ఉంటాడు. అలాగనే పౌలు గారిని కూడా ఇక్కడ వాళ్ళు నడిపింపబడుతున్న పరిస్థితిని బట్టి, వారు జీవిస్తున్న జీవితాన్ని బట్టి వారికి మరొక విషయాన్ని తెలియపరిచాడు. మరొక విషయం తెలియపరిచాడు. ఆయన 2వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? చదవండి. ఇక్కడ తెరుసులను రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. తెరుసులను రాసిన పత్రిక 5వ అధ్యాయం నాన్న. రాత్రి వేళ చూడండి, దొంగ ఎలా వచ్చునో అలాగుననే ప్రభువు దినమంట వచ్చునని మీకు బాగుగా తెలుసు. చూస్తున్నారా ఏమంటున్నాడు? సంఘంతో మాట్లాడుతున్న మాట, మీకు దేవుడు దొంగ వచ్చినట్లుగా వస్తాడన్న విషయము కూడా మీకు తెలుసు. ఆ విషయాన్ని నేనేం చేస్తున్నాను? గుర్తు చేస్తున్నాను. ఆ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభువు రాకడ ఎలా ఉంటుందో, ప్రభు దొంగ వల్ల వస్తాడు, దొంగ వల్లే వచ్చినట్లుగా ఆయన వస్తాడు అని ఆయన చెప్పుతూ అంటాడు. దొంగ ఒక ఇంట్లోకి వచ్చారనుకోండి, మన ఇంట్లో ఇల్లు నిండా విలువైన వస్త్రాలు ఉంటాయి, బీరువాళ్ళలో, షోకేసులలో, అక్కడక్కడ విలువైన వస్తువులు ఇల్లు నిండా ఉంటాయి. ఇల్లు ఉడవడానికి పనికిరానికి వచ్చి డోర్ వెనుక ఉంటుంది, డోర్ కాడ ఉంటుంది, అందరు పెట్టేది ప్లేస్ అదే. మరి వచ్చే దొంగ చీపురు తీసుకొని వెళ్ళిపోతాడా, లేదంటే విలువైన వస్తువులను చూస్తాడా? విలువైన వాటిని చూస్తాడా, విలువ లేని వాటిని చూస్తాడా దేవుడు? ఆ దొంగ దేన్ని చూస్తాడు? విలువైన ఐటమ్నే చూస్తాడు, విలువైన వస్తువునే చూస్తాడు. అందుకనే ఆ తిమోతి రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది మనకు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మనం 20వ వచనం మనం చదివితే, అక్కడ గొప్ప ఇంటిలో ఎండి పాత్రలను
బంగారు పాత్రలనే మాత్రమే కాక ఇప్పుడు ఇవి గమనించండి. ఇక్కడ ఒక మాట మనకు కనబడితే గొప్ప ఇంటిలో అంటే గొప్ప ఇల్లు ఏది? మనం కట్టుకున్న ఇల్లు కాదు, దేవుడు కట్టిన సంఘము. హల్లెలూయా. గొప్ప ఇల్లు మనము కట్టుకున్న ఇల్లు కాదు. మనం కట్టుకున్న ఇల్లు కాదు, దేవుడు కట్టిన సంఘము. అది గొప్ప ఇల్లు. దానికన్నా మించిన ఇల్లు ఏది లేదు. గొప్ప ఇల్లు. ఈ గొప్ప ఇంటిలో ఏమేమి ఉన్నాయట? అనేకమైన విలువైన పాత్రలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన సంఘంలోకి వచ్చినప్పుడు దేవుడు రాకడ సమయంలో, రాకడ సందర్భంలో, రాకడ వచ్చినప్పుడు ఆయన తీసుకువెళ్ళేది ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరిని తీసుకెళ్తా? గొప్ప ఇంట్లో నుంచి అన్ని రకరకాలైన పాత్రలు ఉన్నాయి. సంఘములో రకరకాలైన వారు ఉన్నారు. ఎవరిని తీసుకెళ్తాడు? ఆయన దొంగ. విలువైన ఐటమ్నే తీసుకువెళ్తాడు. విలువైన వ్యక్తిగా సంఘములో, గొప్ప ఇంట్లో మనము ప్రతి ఒక్కరము కూడా ఎలా ఏర్పరచబడిన వారే ఉండాలి? విలువైన వారిగా ఉండాలి. విలువైన వారిగా ఉన్నప్పుడే మనం పరలోక రాజ్యానికి చేర్చబడతాం. కానీ బాప్తిసము తీసుకున్నాములే, ఆదివారం ఆ ప్రార్థనకు వెళ్తున్నాములే, ఉపవాసం ఉంటున్నాములే అని అలా అనుకోవడంలో సరిపోదు. ఒక గొప్పవారిగా ఏర్పరచవాలి. అందుకని యేసు ప్రభువు సువార్తను ప్రకటించేటప్పుడు ఆయన అన్నాడు, గొప్పవారైన మీరు గొప్పవారైనప్పుడు, గొప్పవారుగా ఉన్న మీరు ఎటువంటి వారై ఉండాలంట? పరిచారము చేయించుకున్న వారిగా ఉండకూడదు. ఎటువంటి వారై ఉండాలి? చేయించుకునే వారిగా ఉండకూడదు, చేసేవారిగా ఉండాలి. అంటే పని చేసేవారిగా ఉండాలి. ఎక్కడ? తన సంఘములో పని చేసేవారిగా, ప్రాముఖ్యమైన విలువైన వ్యక్తిగా ఏర్పరచబడాలి. హల్లెలూయా. విలువైన వారిగా ఉండాలి. సంఘములో విలువ ఉండాలి, సమాజంలో విలువ ఉండాలి. మనము జీవించే జీవితాలలో విలువైన వారిగా ఉండాలి. విలువైన వారిని విడిచిపెట్టేసి విలువలేని వాటిని మనం ఎవరు కూడా ఆలోచించము. హల్లెలూయా. ఆలోచించము. ఆయన గొప్ప ఇంట్లో, ఆయన సంఘములో మనం ఏర్పరచబడిన వారము. ఆయన సంఘంలో ఏర్పరచబడిన వారము మనము. కనుక ప్రభువు దొంగ వలె వస్తాడు. ఆయన దొంగ వలె వస్తాడు. చెప్పి రాడు. చెప్పి వచ్చాడనుకో జాగ్రత్త పడతారు. అందుకనే ఆయన జాగ్రత్త పడకూడదు. జాగ్రత్త మీరు ముందుకు పడడానికి లేఖనాలను ఆయన అనుగ్రహించాడు. హల్లెలూయా. లేఖనాలను ఇచ్చాడు. తన సేవకులను ఏర్పరుచుకున్నాడు, ప్రవక్తలను ఏర్పరుచుకున్నాడు, నాయకులను ఏర్పరుచుకున్నాడు. ఆయన వారి ద్వారాగా ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న లేఖనాలను తను బోధిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాలను అనుసరించే వారిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వెళుతున్నామంటే వెళుతున్నాము కాదు నాన్న, రేపటి రోజున మనకు రాబోయే భయంకరమైన ఉగ్రత ఒకటి మనకు ఉంది. అక్కడ పౌలు గారు అంటున్నాడు, ఈ సంఘానికి తెలియపరుస్తున్నాడు, ఇదిగో దొంగ ఎలాగైతే వచ్చునో అలాగున ప్రభువు వచ్చును. ఈ విషయము కూడా మీకు తెలియపరచనక్కరా లేదు అంటున్నాడు ఆయన. తెలుసు మనకు, తెలిసి కూడా మనము దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాము? విలువైన పాత్రగా ఉన్నామా? విలువలేని పాత్రగా ఉన్నామా? విలువైన వాటిని ఎక్కడ ఉంచుతామో, విలువలేని వాటిని ఎక్కడ ఉంచుతామో? విలువైన వారిగా ఎంచబడాలంటే ఎవరు ఎంచబడతారు? ఎటువంటి వారు విలువైన వారిగా ఎంచబడతారు? పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చదువుకుందాము. చూడండి, మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకున్నాము. లూకా సువార్త 17వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాము. లూకా సువార్త
17వ అధ్యాయము 24వ వచనాన్ని మనము చదువుకుంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారండి. ఇద్దరు వ్యక్తులు కనబడతారు అక్కడ. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి తన దినమున ఉండును. నోహాబు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. చూడండి ఇక్కడ 26వ వచనములో అంటున్నాడు. పైన 20వ వచనములో అంటాడు, ఆయన తన శిష్యులతో బయలుపరుస్తున్న మాట అండి. 26వ వచనములో మనం చదివితే కాదు, మొత్తం చదువుకునే సమయం లేదు. తన శిష్యులకు బయలుపరుస్తున్న మాట అండి, తన శిష్యులకు తెలియపరుస్తున్న మాట అండి. నోహాబు దినములలో జరుగునట్లుగా మనుష్య కుమారుని దినములలో జరుగును. చూడండి, మనుష్య కుమారు అంటే నోహాబు కాలములో ఏమేమి జరిగింది నాన్న? నోహాబు కాలములో ఎలా జరిగింది? దేవుడు నోహాబు విషయంలో గమనించినప్పుడు, ఆ రోజులలో దేవుడు మాట్లాడినప్పుడు నోహాబు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, ఓడ సిద్ధపరుస్తున్నాడు. నోహాబు సువార్త ప్రకటించలేదంటారా? దేవుడి తనకు తెలియపరిచినట్టుగా ప్రకటించలేదంటారా? నోహాబు చక్కగా ప్రకటిస్తున్నాడు, ఓడ కట్టుకుంటూ ఉన్నాడు, ప్రకటిస్తున్నాడు, ఓడ కట్టుకుంటూ ఉన్నారు. కానీ ఓడ సిద్ధపరచబడింది, దేవుడి రాకడ సిద్ధపరచబడింది. సమయము అనుకూలమై ఉన్నది. ప్రజలు విన్నవారు ఎవ్వరు కూడా దానిని గురించి ఆలోచించలేకపోయారు. ఎవరి జీవితము వాళ్ళది అనుకుంటున్నారు. ఇదే రోజు, ఈ ఆదివారం రోజు అంటే భయము భక్తితో కూడిన విలువైన రోజు. ఈ రోజు చూడండి, ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఆలోచిస్తామండి. ప్రత్యేకంగా గమనించండి, వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు కదా. ఈ 7 రోజుల్లో ప్రత్యేకంగా ఆదివారం రోజు మాంసం తింటే ఏమన్నా లావు అవుతారా? సోమవారం తింటే మనకు ఒళ్ళు శక్తి రాదా? శక్తి రాదా? సోమవారం తింటే, మంగళవారం తింటే, బుధవారం తింటే ఆ రోజున ప్రత్యేకమైందా? ఆదివారమే తినాలా? మిగతా రోజున పాసిపోద్దా? లేకపోతే ఆ యాట మాంసం ఏమైనా కొవ్వెక్కిద్దా దానికి? ఆదివారం రోజు సోమవారం రోజున తగ్గిపోతుందా మాంసానికి? అందుకని ఇక్కడ నోహాబు కాలంలో నోహాబు స్వార్థ ప్రకటిస్తున్నాడు. నోహాబు స్వార్థ ప్రకటిస్తుంటే అక్కడ రాయబడిన మాట చూడండి. ఆ రోజు ఆయన, ఇదిగో మనకు భయంకరమైన తుఫాను రాబోచుంది నాయన, మీరు ఈ ఓడలో సిద్ధపరచబడినంటే ఏం చేస్తున్నంటే వాళ్ళు చదవని కింద జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్లికి ఇవ్వబడుచు ఉండిరి. హల్లెలూయా. చూశారండి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒక పక్క నుంచి నోహాబు మొత్తుకుంటున్నాడు. దేవుడు ఆయన తెలియపరిచిన మాటని తెలియపరుస్తుంటే మొత్తుకుంటుంటే, మారు మనసు పొందండి రా నాయనా, మారు మనసు పొందండి, రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు రక్షణకు తగినట్లుగా జీవించండి, 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 జీవించండి. ఏది మార్పు? జనాలలో మార్పు రావట్లా. ఎంత దేవుడు చెప్పాడంటే చెప్పి చెప్పి విసుగు పుట్టింది. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి మాట్లాడి ఇసుగు పుట్టింది దేవుడికి. కానీ మార్పు రావట్లా, మార్పు రావట్లా. ఎంత రాక దేవుని రాకడ
దేవుడు దొంగ వలె వస్తాడు. వచ్చి దొంగ ఏం చేస్తాడు? విలువైన వాటిని తీసుకెళ్తాడు. అయితే ఆయన గొప్ప ఇంట్లలో విలువైన వారిగా ఉన్నామా? విలువైన పాత్రగా ఉన్నామా? విలువైన జీవితం ఉందా? విలువలేని జీవితమా? ఎక్కడికి మనం వెళితే అయ్యా వందనాలు, అమ్మ వందనాలు, చాలా రోజులు కలిసావమ్మా, చాలా రోజులు కలిసావయ్యా నువ్వు ఏంటి? విలువైన వ్యక్తిగా ఆయన సంఘములో ఉందా మనకి విలువ? సమాజంలో విలువ మనకు ఉందా ఏంటి? ఇంకా కొంతమందిని చూస్తే ఏంటి విలువ ఎటువంటిదో తెలుసా? సమాజము మాట్లాడుతున్న మాట అండి ఏంటి, పెద్ద పెద్ద బైబిళ్ళు పట్టుకొని వెళ్తారంట ఏంటి, ఇంకా ఇక మనం మాట్లాడకూడదు. హల్లెలూయా. ఏంటి ఏంది మన విలువ? ఆయన మనకిచ్చిన విలువ, ఆయన మనకిచ్చిన కార్చిన విలువైన రక్తము, ఆ రక్తంలో కడగబడిన మనము వెత్తబడతామా? సరే, ఒక్కసారి మనం ఇక్కడ విలువ లేదనుకోండి, రాకడ అనేది మనకి ఎప్పటికైనా ఉందన్న విషయం మనకు తెలుసు. దేవుని రాకడ ఆలస్యమైన కానీ మన పోకడ ఆలస్యమో కాదు. అయితే దేవుని రాకడ ఒకవేళ ఆలస్యం అవుతుందేమో, కానీ మన పోకడకి ఆలస్యము లేదు. ఎప్పటికైనా మనము విడవవలసిన వారమే. అయితే విడవబడిన తరువాత మనం ఎక్కడికి వెళ్తాము? అది కావాలి. మనం ఎక్కడికి వెళ్తాము? మన జీవితం ఏంటి? ఈ లోకంలో మనకున్న జీవితము శాశ్వతమైనది కాదని తెలుసు. పౌలు గారు అదే అంటున్నాడు, మీకు తెలుసు, మీకు చెప్పనక్కర లేదు, అయినను గుర్తు చేస్తున్నాను. అన్నీ మనకు తెలుసు. మనం ఎలా జీవించాలో తెలుసు, మనం ఎలా ప్రార్థన చేయాలో తెలుసు, మన ప్రార్థన ఎలా బలపడాలో తెలుసు, మనం ఎలా కొనసాగాలో తెలుసు, రాకడంటూ తెలుసు. ఆ టైంలలో నోహాముని ఎందుకు ఎంచాడో తెలుసా? దేవుడు నోహాముని ఎందుకు ఎంచాడో తెలుసా? ఒక దొంగ వచ్చి విలువైన పాత్రను దోచుకునడానికి ఎలా విలువైన వస్తువుని ఆయన కనిపెడుతున్నాడు చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి మీరు. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము. అయితే నోహాము యెహోవా దృష్టి, అబ్బా హల్లెలూయా, హల్లెలూయా, ఎవరి దృష్టి యందు? యెహోవా దృష్టి యందు. అంటే ఆయన దృష్టి ఈ భూమి అంతటి మీద సంచారము చేస్తుందండి. ఈ భూప్రపంచం అంతా కూడా తన కన్ను దృష్టి సంచారము చేస్తుందండి. మరో చోట అంటాడు ఆయన లేని చోటు ఘోరంత లేదు. ఎలా ఇంకండి? ఇంకా కీర్తన కావడం అంటాడు, ఆకాశంలో ఎక్కినా నీవు ఉన్నావు, భూమి మీద ఉన్నా నీవు ఉన్నావు, భూమి లోపల నీళ్లుందే ఆ నీళ్ళలో నీవు ఉన్నావు, భూమి పైన సముద్రం ఉందే ఆ సముద్రం పైన నీవు ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళి దాక్కుంటానయ్యా? నేను ఎక్కడ దాక్కోవాలి ఇప్పుడు? నేను తప్పు చేశాను, ఆజ్ఞ అతిక్రమించేశాను, నేను ఎక్కడ దాక్కోవాలి ఇప్పుడు? చూడండి, నోహాను గురించి అంటున్నాడు, ఆయన కన్ను దృష్టి ఎవరి మీద ఉందంట? హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి వ్యక్తి అయి ఉన్నాడు? కృప పొందిన వ్యక్తి. కృప పొందాలి. కృప పొందకుండా మనము ఎంత ప్రయాసపడినా అది ఏది మనకు ప్రయోజకరముగా ఉండదు. ఆయన కృప మనము పొందాలి. కృప పొందుతూనే ఆశీర్వాదము. ఆ రోజులలో జల ప్రళయము మీద అనేకులు కూడా హతమార్చబడ్డారు. కానీ
ఎవరు రక్షింపబడ్డారు? తన కుటుంబము వరకే. హల్లెలూయా. తన కుటుంబము వరకే. ఆ కుటుంబము రక్షింపబడటానికి తను ఎలా ఉన్నాడు? ఆయన ఏంటి? కృప పొందినవాడు. కృప కోసము రాత్రి పగలు కూడా దేవుని సన్నిధిని విడవకూడదు. ఎంతైనా ప్రయాసపడవచ్చు. ఏంటి? ఎంతైనా ప్రయాసపడవచ్చు. కృప పొందాలి. విలువైన వ్యక్తిగా ఉండాలంటే కృప పొందాలి. కృప ఎవరికి వస్తుంది? విలువైన వ్యక్తికి కృప వస్తుందండి. విలువ లేని వ్యక్తికి కృప రాదు. విలువైన వ్యక్తికి కృప వస్తుంది. అందుకనే ఏంటి ఆ రోజంతంట, ఆ ప్రదేశంలో అంట, ఆ కాలంలో అంట దేవుడు చూస్తే ఎవరు కూడా విలువైన వ్యక్తి కనపడలే. ఎవరు కనబడలే. చూస్తే నోవాబు కుటుంబం ఒక్కటే. ఎక్కడ? గొప్పింట్లో. హల్లెలూయా. గొప్ప ఇంట్లో. ఈ సమాజం అంతా కూడా తనకు ఒక గొప్ప ఇల్లుగా ఆ రోజు కనబడింది. ఆ రోజు సంఘముగా ఏర్పరచబడలేదు. సంఘముగా ఏర్పరచబడిన తర్వాత సమాజం అంతా కూడా చూస్తే ఆయన కంటికి ఎవరు కూడా కానలేదు. నోవాబు ఒక్కడే కాన్నాడు. అయితే దాని తర్వాత ఇప్పుడు దేవుడు అంటాడు, ఈ పాత నిబంధన కొత్త నిబంధనలు వచ్చేసి ఎవరికంటే సంఘముగా ఏర్పరచుకున్న, తన గొప్ప ఇంటిగా ఏర్పరచుకున్న ఆ ఇంటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రగా అవకాశం ఇచ్చాడు. చూడండి, ఇక్కడ ఆ పాత్రల గురించి ఆలోచిస్తే ఏ వస్తువునైనా కానీ ఒక పాత్రగా వాడుకు, చివరికి మట్టిని కూడా వాడుకున్నాడు. హల్లెలూయా. మట్టిని కూడా విలువగా వాడుకున్నాడు. వాడుకున్నాడు లేదా? మట్టిని విలువగా వాడుకున్నాడు లేదా? ఏంటి అంతా చేస్తుంది ఆయన. మట్టి కోసమే దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. దేనికోసం పెట్టాడు తన ప్రాణము? మట్టి కోసం ప్రాణం పెట్టాడు. ఏ మట్టి? మనము మన కోసము ప్రాణం పెట్టాడు. మట్టి కోసము. మట్టిని కూడా అక్కడ పాత్రలన్నీ ఎంచుతున్నాడు. అనేకమైన పాత్రలు ఎంచుతున్నాడు ఆయన. అన్నీ కూడా ఒక్కొక్క వస్తువు భూమి మీద ఆయన సృష్టించిన ప్రతి దానికి తన ఇంటిలో ఒక్కొక్క పాత్రగా ఆయన నియమించేసేసాడు. విలువైన పాత్రగా ఆయన ఏర్పరిచాడు. మరి మన పాత్ర ఏదో, మన పాత్ర ఏదో. ఇప్పుడు మనం ఏ గొప్పవారిగా ఉన్నామో, ఏంటి ఆయన దృష్టికి మనము ఎలా కనబడుతున్నామో, ఏంటి గొప్పవారిగా ఉండాలంటే ఆయన ఏం చెప్పాడు? కృప పొందినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కృప రావాలంటే ఎలా? కృప రావాలంటే ఎట్లా? అపోస్తుల కార్యంలోకి వెళ్దాం. పేతురు గారు బోధిస్తున్నాడు. ఏంటి ఒక మంచి మాట, ఏంటి ఆయన గొప్ప మంచి మాటను ఆయన బోధిస్తున్న మాట ఏంటంటే, పేతురు గారు అంటున్నాడు, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 20వ వచనం మనం చదివినప్పుడు అక్కడ అంటున్నాడు ఆయన, ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మేడగదిలో ఉన్న అనేకులు కూడా, అనేకమైన వారు కూడా ఒక్కొక్కరు దేవుని ఆత్మ చేత నింపబడి ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఆలోచిస్తున్న మాట ఏంటంటే, వాళ్ళు ఒక్కొక్కరు వారి వారి భాషలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏంటంటే, ఇలా ప్రవర్తిస్తారా, అలా ప్రవర్తిస్తారా, వీళ్ళేంటి వాళ్ళేంటి వంకలు తీస్తున్నారు కింద అక్కడ. అప్పుడు ఎమ్మటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పేతురును లేవనెత్తి ఆయన ద్వారాగా మాట్లాడుతున్న మాట గమనించండి. చదవండి. ప్రభువు ప్రత్యక్షమగు ఆ దినమున ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారు అందరును హల్లెలూయా హల్లెలూయా. ఎటువంటి వారంట వీళ్ళు? ప్రభువు నామమును
ప్రార్థన చేసేవాళ్ళు విలువైన పాత్రగా. ఏంటి ఇప్పుడు ఇంకొక విషయం గమనిస్తే, భూమి మీద సమాజంలో ధన విషయంలో కావచ్చు, జ్ఞాన విషయంలో కావచ్చు, విలువైన వారు అనేకులు ఉన్నారు. సమాజంలో అనేకమైన వారు, విలువైన వారు ఉన్నారు. ధనము కలిగిన వారు ఉన్నారు, ప్రభుత్వం చలామణి చేసేవాళ్ళు ఉన్నారు, ప్రభుత్వం నడిపించే వాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వారు ప్రభు దృష్టికి విలువైన వారికి ఎంచబడతారా? ప్రభు దృష్టిలో వాళ్ళు విలువైన వారికి ఎంచబడతారా? ప్రభు దృష్టిలో ప్రార్థన ఎవరైతే చూస్తారో, దీనులు, పనికి రాని వాళ్ళు, ఎక్కడో మూలకున్నాడు, బురదలో ఉన్నవాడు, ఆయన వచ్చి ప్రార్థన చేస్తే దేవుని దృష్టికి విలువైన వ్యక్తి. హల్లెలూయా! విలువైన వ్యక్తి. అతను కోట్లు డాలర్లు అన్ని పరిపాలన చేసి అన్ని నీతి క్రియలు చేసిన వాడు కాదంటున్నాడు ఆయన. హల్లెలూయా! వారు కాదు విలువైనది, పరిశుద్ధాత్మ ద్వారాగా నింపబడి ఆయన ప్రవర్తిస్తున్న మాట అది. పేతురు గారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవర్తిస్తున్న మాట ఆయన. అనేకమైన వారు, విలువైన వారికి నువ్వు ఎంచబడాలి. కృప పొందాలంటే నీతి క్రియలు చేసే కృప వచ్చుద్దా? నీతి క్రియలు చేసే కృప రాదు. ప్రార్థన చేయాలి. హల్లెలూయా! దేవుడు అడిగిన ప్రార్థన. అందుకని దేవుడు ప్రార్థనకి ఎంత విలువ ఇచ్చాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలు వచ్చి సువార్తను ప్రకటించేవాడు. ప్రార్థన. అందుకనే ఎవరు కృప పొందేవారు, ఎవరు దేవుని దృష్టికి విలువైన వారు, ఎవరు ఆయన దొంగ వలె వచ్చి ఎవరిని తీసుకెళ్తాడు? గమనించండి. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తాడు? ప్రార్థన చేసేవారికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ప్రార్థన ఎవరైతే ఎక్కువగా చేస్తూ ఉంటారో, ప్రార్థనలో ఎక్కువగా పాల్పంపులు పొందుతారో, ప్రార్థనలో మనము ఏకాంతంగా ఎప్పుడు గడుపుతూ ఉంటామో వారు విలువైన వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! వారు విలువైన వ్యక్తి, వారు కృప పొందిన వ్యక్తి. ప్రార్థన విలువైన వ్యక్తి. రాత్రి ఒక సాక్ష్యం చెప్పాను, మీరు రాలేని. మనం మరోసారి సాక్ష్యాన్ని గుర్తు చేస్తాం. ఒక వ్యక్తి, చదువు లేని వ్యక్తి, తను పని చేస్తూ ఉన్నాడు. ఒక బిల్డర్ దగ్గర, కాంట్రాక్టు బిల్డర్ దగ్గర పని చేస్తున్నాడు. చదువు లేనివాడు. తనతో పాటు వందల సంఖ్యలో చదువుకున్న వాళ్ళు, కంప్యూటరు టెక్నాలజీ కలిగిన వారు, అన్ని కలిగిన వారు కూడా ఉన్నారు ఆ బిల్డర్ దగ్గర. అన్ని కలిగిన వారు అనేకులు ఉన్నారు. ఒకళ్ళు 1,00,000 రూపాయలు జీతం పుచ్చుకునేవాడు, ఒకళ్ళు 50,000 పుచ్చుకునేవాడు, 10,000 పుచ్చుకున్నాడు, 20,000 పుచ్చుకున్నాడు. రకరకాలైన వారికి టెక్నాలజీని బట్టి జాబ్ చేస్తున్నారు. ఆ బిల్డర్ దగ్గర ఉన్నారు. అయితే ఆ బిల్డర్కి దేవుడు కృప చూపించింది ఏంటంటే, మరొక చోట అతనికి ఇంకొక చోట కాంట్రాక్టు పని అతనికి దొరికింది. అప్పుడు ఇక్కడ అక్కడ చూసుకుంటానికి ఆయనకి 2 చోట్ల చూడడానికి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతే ఎవరిని ఇప్పుడు నేను ఏర్పరచాలి ఇక్కడని అతనిలో ఉన్న అనేక మందిని వెతుకుతా ఉన్నాడు కొన్ని రోజుల నుంచి. వారిలో ఒక వ్యక్తి ఏంటంటే, క్రైస్తవుడు, చదువులేని వ్యక్తి. రోజుకి ఆయన అక్కడ మధ్యాహ్నం టైంలో భోజనం దిగేటప్పుడు హడావిడిగా 4 మెతుకులు తింటాడంట. మరి వారిలో నుంచి లేచిపోయి దూరంగా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడంట. ఆయన చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడంట. రోజు అదే పని చేస్తూ ఉంటే ఒకరోజు ఈ బిల్డర్ ఏం చేశాడంటే, ఆయనని ఎన్ని రోజులు వీళ్ళు హడావిడిగా భోజనం చేసే దూరం వెళ్ళిపోయి ఒక్కడే ఏం చేస్తాడు, ఈయన దొంగతనం చేస్తున్నాడు అయిందినా అని చెప్పి అతని కనిపెట్టాడు. కనిపెడితే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. హల్లెలూయా! ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన
చేసింది అంత చూశాడంట. ఆయనలో కూడా ఆ వ్యక్తి ప్రార్థన చేసేవాడంట. వీళ్ళందరూ తనతో పాటు ఉన్నాలో హడావిడిగా డ్యూటీ దిగగానే సాయంత్రం పూట కూడా హడావిడిగా పరిగెత్తి వెళ్ళిపోతారంట. ఎప్పుడు ముగిస్తాడని చూసి. కానీ ఈ వ్యక్తి అంట అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఏమేమైనా పనులు ఉన్నాయా, ఏమైనా చేసేది ఉన్నాయని చేసి ఒక 5-10 నిమిషాలు లేటుగా వెళ్ళేవాడంట. అది కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. చూసి ఇక ఒకరోజు అతనికి బిల్డరు ఇంకో కాంట్రాక్ట్ వచ్చింది కదా, వచ్చినప్పుడు చూశాడు. ఇక ఎవరిని అప్పచెప్పాలని చూస్తే ఈయన కనబడ్డాడంట. ఆయనకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు ముక్కలేని వ్యక్తి కృప పొందటములో సిగ్గుపడము కాదు, సిగ్గుపడే పని కాదు. ప్రార్థన శక్తి, అది జీవితాలను మార్చేది, పరలోక రాజ్యానికి చేర్చేది. హెబ్రీ రాసిన పత్రికలో యేసవుని గురించి మాట ఉంది, మనకందరికీ తెలిసిన మాటే. ఒక్క పూట కూటి కొరకు ఎన్ని రోజులు? ఒక్క పూట. నేనంటాను ఒక్క పూట కాదు, ఒక్క రోజంతా నీ ఉపవాసం ఉన్న ప్రభు సన్నిధిలో గడుపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క పూట కోసము నువ్వు ఏదో పోతుందని అనుకున్నావు అనుకో, ప్రయోజనం ఉండదు. ఈ వ్యక్తి ఎంత బిల్డర్ దగ్గర నమ్మకముగా ఉండనో, ఆ గొప్ప ఇంట్లో తన నమ్మకాన్ని చూశాడో, ఆ యజమానుడు చూసిన వ్యక్తి తనకంటే పెద్ద వాళ్ళు అందరినీ పక్కన పెట్టి ఈ కంపెనీ మొత్తం ఆయన చేతిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ కంపెనీ తీసుకెళ్ళి తన చేతిలో పెట్టాడు. అప్పుడు తన దగ్గర ఉన్న వారు అందరూ కూడా, ఏంటి ఇతనికి చదువు ముక్కలేని వ్యక్తిని కంపెనీ మొత్తం ఆయన చేతిలో పెట్టాడు, ఏంది ఈయన ఇలా నడిపిస్తాడు అందరూ సొల్లుక్కున్నారు, గోలుక్కున్నారు. కొంతమంది ఉంటారుగా జ్ఞానులు ఏంటంటే అజ్ఞానం విన్న వారిని చూసి కాస్త సొనుక్కుంటారు, మన అందరికీ తెలిసిందే. అలాగనే ఆ పెద్ద చదువుకున్న వాళ్ళు, పెద్ద లోపల జాబ్ కంప్యూటర్గా పనిచేసేవాళ్ళు, ఇతను ఎక్కడో మూలకున్న వ్యక్తిని కంపెనీ మొత్తం అప్పచెప్పేసేవరకంట వీళ్ళందరూ సొల్లుక్కున్నారు, గొల్లుక్కున్నారంట. ఫస్ట్ నెలలోనే లేచి డబల్ రెట్టింపు జీతాలు పెంచేసి 1 లక్ష ఉన్నోళ్ళకి 2 లక్షలు చేశారంట. హల్లెలూయా. 1 లక్ష ఉన్నోళ్ళకి అందరికి 2 లక్షలు చేశారంట. ఈయన చూస్తేమో చదువు ముక్క లేనివాడు, ఆ బిల్డరే 1 లక్ష రూపాయలు ఇస్తుంటే ఈయన 2 లక్షలు చేసేసాడు, డబల్ చేసేసాడు. ఎలా మెయింటైన్ చేస్తావు? నేను కాదు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కాదు ఆయన. వీళ్ళందరూ సొనుక్కున్నారు, గొనుక్కున్నారంట. ఏమీ లేనివాడు ఇతను ఒక చదువు ముక్క లేనివాడు డబల్ జీతాలు మనకి ఇస్తున్నాడు. ఏంటి ఇతనికింత ధైర్యమో, ఏంటికింత ఇతని శక్తి? అతను దేవుని కృప పొందినవాడు. హల్లెలూయా. ఒకరోజు అందరూ పనులు మానేసేసారంట. మానేసేసినప్పుడు అయ్యా నీ కంపెనీ లాస్ వచ్చింది, కంపెనీ లాస్ వచ్చేది, ఆయన ఈ రీతిగా జీతాలు ఇస్తున్నాడు, మేము పుచ్చుకోవడానికి సిద్ధమే, కానీ రేపు నువ్వు నష్టపోతే, నువ్వు ఒక 6 నెలల జీతాలను ఆపేసి చేతులు ఎత్తిపోతే మా పరిస్థితి ఏంటని ధర్నకు దిగారంట. కృప పొందిన వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏది చేస్తే అది ఆయన ద్వారా కాదు, తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. వాళ్ళు సొనుక్కునలు, గొనుక్కులు అందరూ దేవుని కృప ద్వారాగా అందరూ రెట్టింపు ఆశీర్వాదాలు పొంది అవతల కంపెనీ కూడా ఆయన పట్టిన 2 కంపెనీ ఇది యుద్ధముగా 2 కొనసాగుతూ ఉంటే అనేకమైన వేల సంఖ్యలో జనాలు నడిపింపబడుతున్నప్పుడు ఆ కంపెనీ సలహా కూడా ఇతను ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఎక్కడ వచ్చింది ఆయనకంతా? ఎక్కడ వచ్చింది విలువ? ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న శక్తి ప్రార్థన ఎక్కువగా మనకు ఉండాలి. ఎంత ప్రార్థన ఉంటే మన ముఖము అంత కలగా ఉంటుందని.
అంత తేజస్సుగా ఉంటుందండి. అంత విలువైన వారిగా ఉంటాం. ప్రార్థన శక్తి ఎంత ఉంటో అంత విలువ వ్యక్తిగా కనబడతాం. ప్రార్థన తగ్గిందా విలువ లేని వారిగా ఉంటాం. విలువ లేని వారిగా ఉంటాము. ఒకవేళ మనం ముఖం మీద వచ్చి చెప్పకపోయినా, మన ఎదుట నిలబడి అయినా కానీ, మనకు చెప్పకపోయినా కానీ పక్కకెళ్ళి కొనుక్కుంటారు. ఆ గొణుగులు అందరినీ నోరు మోపించాలి అంటే ఏం కావాలి? ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము కృప పొందాలంటే ఏం చేయాలి? ప్రార్థన. మనకు ప్రభు నేర్పించింది ప్రార్థనే. యేసు ప్రభు వచ్చిందే ప్రార్థన నేర్పించడానికి. ఆయన మొట్టమొదటిసారి ఏం నేర్పించాడు? ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థనలో ఉన్న శక్తి, నువ్వు ఒక విలువ గల వ్యక్తి ఏర్పరచబడాలంటే, నువ్వు విలువైన వ్యక్తిగా నువ్వు తీర్చబడాలంటే ఏం కావాలి? ప్రార్థన మన జీవితంలో కావాలి. ఒకటి, ప్రార్థనతో పాటు కూడా మన క్రియలు అవసరమైనది. మనకు అవసరమైనది. దాంతోపాటు మన సాక్ష్యము కూడా. హల్లెలూయా. సాక్ష్యము కూడా విలువైనది. ఎంత ప్రార్థన చేసినా క్రియ లేకపోతే అది వ్యర్థం. ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు కూడా దేవుడు మరొక మాట అంటాడు. ప్రార్థనకు కూడా ఒక మాట అంటాడు ప్రభు, పాపుల మొర. అది ఎవరి మొర ఆలకించాడు? పాపుల మొర ఆలకించడు. అందుకనే అక్కడ నోహావుని గురించి అంటున్నాడు ఆయన. ఎటువంటి వ్యక్తి అంటే నోహావు అక్కడ? కృప పొందిన వ్యక్తిను, నీతిమంతుడను, యథార్థమైన వ్యక్తిగా కనబడతాడు అక్కడ. హల్లెలూయా. నీతి కనబడుద్ది, అవినీతి అనలేదు. యథార్థం ఉంది. ఆయనలో, మనలో కూడా ఉండాలి. అది లేదనుకోండి, అవి మనలో లేదనుకోండి, దుష్టుడు మనలను చక్కగా ఎత్తుకెళ్తాడు, రోడ్డు మీద పడేసేస్తాడు. దుష్టుడు తీసుకెళ్ళి ఈ జీవితాలు లేకపోతే దుష్టుడు తీసుకెళ్తాడు, రోడ్డు మీద పడేసేస్తాడు. రోడ్డు మీద పడవేయబడిన వారిని గురించి కూడా ప్రభువు ఉపమానమును తెలియపరిచాడు మత్తయి సువార్తలో. మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. హల్లెలూయా. ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఉప్పు అదేంది? ఎక్కువగా నిస్సారం అయితే అది ఎక్కడ వేయబడుతుంది? బయట పరయబడుతుంది. అది ఏమవుతుంది దాని తర్వాత? మనుషుల చేత. అదే గుర్తు. మనుషులు వచ్చి మన పైన ఎక్కి తొక్కరు. మనుషులు మా పైన ఎక్కించి తొక్కరు. మన క్రియలను బట్టి మాట్లాడే మాటలే చాలు, తొక్కబడుతూ ఉంటాం. అందుకనే ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా దేవుడు తన రాకడలో ఎత్తబడాలి. మనం ఎత్తబడడానికే ప్రయాసపడుతున్నాము. ఎత్తబడడానికి మనలో ఉండవలసిన లక్షణాలు ఏది? ప్రార్థన శక్తి కావాలి. ప్రార్థన చేసేవారిగా ఉండాలి. విలువైన పాత్రగా ఉండాలి. గొప్ప ఇల్లు సంఘము, దేవుడు ఏర్పరిచిన ఏ సంఘమైనా అది గొప్పదే, విలువైనదే, దేవుని చేత ఏర్పరచబడినది. హల్లెలూయా. ఏ సంఘమైనా సరే, ఇప్పుడు దేవుడు ఈ సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. మనం ఎంతవరకు ఉంటామో మనకేనా శాశ్వతమైంది ఇది? ఇవాళ మనం ఉంటాము, రేపు ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోతాం. ఉండేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏర్పరిచిన అది గొప్ప ఇల్లు, విలువైన ఇల్లు. ఇది గొప్ప ఇల్లు. ఈ ఇంటిలో మన పాత్ర ఏంటి అది చూస్తాడు.
మన పాత్రను చూసి ఇప్పుడు ఇంకొక విషయం మీకు చెప్తాను, క్లారిటీగా నేను ముగిస్తాను. ఇప్పుడు మనం ఇల్లు కట్టించాలి, ఇల్లు కట్టాలి, గోడలు కట్టాలి. గోడ ఎవరు కడతారు? బేల్దారి మేస్త్రి గోడ కడతాడు. పెయింట్ వేసే మేస్త్రిని తీసుకొచ్చి గోడ కట్టిస్తావా? పెయింట్ వేసే మేస్త్రితో గోడ కట్టిస్తావా? ఆయన కడతాడా? పెయింట్ వేసే వ్యక్తి పెయింట్ వేస్తాడు, గోడ కట్టే మేస్త్రి గోడ కడతాడు. ఎవరికిలో ఉన్న విలువ వారికి. రేపు దేవుడు కూడా మనను చూసేది అదే, మనలో ఉన్న విలువ ఏంటి. హల్లెలూయా. ఆయనకి అవసరమైన పాత్ర ఏంటి? ఈ పాత్ర నాకు అవసరమైనది, ఈ గ్లాసు నేను నీళ్ళు తాగడానికి, ఈ పళ్ళెము నేను భోజనం చేయడానికి, ఈ మనిషి నాకు ఈ పని చేయడానికి. నీ పాత్ర విలువైన పాత్ర. ఈ ప్లేస్లలో ఈ షోకేస్లో ఈ ప్లేస్లో ఒక వస్తువు పెడితే ఇది అలంకరణగా ఉంటుంది, ఇది విలువైనది. దీన్ని తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాలి? నా ఇంటిలో ఉంచాలి. నీలో ఉన్న విలువ, నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఆయనకి కనబడాలి. మనుషులకు కనబడే పని లేదు. మనుషుడు కన్ను కొనలేరు కూడా. ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యక్తి చెప్పిందా కూడా కన్ను కొనలేరు. కానీ పరిశుద్ధాత్మ మాత్రము ఆయన కన్ను దృష్టి మన మీదనే ఉంది. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మని దృష్టి మన మీద ఉంది కనుక మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? ఆయన గొప్పింట్లో ఉన్నాం. ఆయన గొప్పింట్లో ఉన్నాం. మనం అందరము ఆయన గొప్పింట్లో ఉన్నాం. మనం గొప్పవారు కనుకనే, గొప్పవారు మనము కనుక ఆయన గొప్పింట్లో ఈరోజు మనము వచ్చాం. గొప్పింట్లోకి వచ్చాం. వచ్చిన మనకు దేవుడు మాట్లాడిన మాట ఇంకా మనము ఏమేమి చేయాలి? రేపటి రోజున ఆయన మనలను తీసుకువెళ్ళడానికి, మన ఇంట్లో ఆయన వచ్చి ఈ ఇంట్లోకి వచ్చి మనకు తీసుకెళ్ళడానికి మనం ఏ విలువ కలిగి ఉన్నామో, ఏ విలువ కలిగి ఉన్నామో మనము. కనుక ప్రభువు దొంగ వలె వస్తాడు నాన్న, చెప్పి రాడు నాన్న. జాగ్రత్త పడవలసిన సందర్భం ఇది మనకు. హల్లెలూయా. ఏ సందర్భం మనకిది? మనము జాగ్రత్త పడవలసిన సందర్భము. దేవుడు వస్తే విలువైన వారిని తీసుకెళ్తాడు, విలువైన వాటిని తీసుకెళ్తాడు, విలువైన మనుషులను తీసుకెళ్తాడు. విలువ లేని మనుషులను. యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఎప్పుడైనా అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళి చూసారా? మీరు ఎప్పుడైనా? ప్రాణము కొద్దిగానే ఉండేది. ఒక 10 మంది యాక్సిడెంట్, ఒక 10 మంది ఉన్న అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్లో డాక్టర్లు వస్తారు. వాళ్ళు ఆ యాక్సిడెంట్లలో గాయపరచబడే వాళ్ళు అనేకులు ఉన్నప్పుడు ప్రాణం ఉన్న వారిని మాత్రమే అక్కడి నుంచి తీసుకెళ్తారు, లేదా పక్కన బలి చేస్తారు. అక్కడే నేను ఇటువంటి కేసులు ఎన్నో చూశాను. అయ్యో వాళ్ళు కూడా తీసుకెళ్ళాలంటే వీళ్ళ పని అయిపోయింది, పక్కన నెట్టేసారు. కొద్దిగా ఊపిరి ఉన్న హడావిడిగా తీసుకెళ్తారు. హడావిడిగా హారన్లు కొట్టి ఏది ఉందో వచ్చినా ఎంత ఎమర్జెన్సీగా తీసుకెళ్తారో చూడండి. అంటే ప్రాణం ఉన్న వ్యక్తి విలువైన వ్యక్తి, విలువైన వ్యక్తి. మనము కూడా ప్రాణము కలిగి మనము అటువంటి విలువ కలిగిన వ్యక్తిగా మనము ఆయన దృష్టికి కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాకడలో మనం ఎత్తబడాలంటే విలువైన పాత్రగా ఉండాలి, విలువైన మనిషిగా ఉండాలి. ఆయన కన్ను దృష్టి మన మీద ఉంది. అయితే ఎటువంటి సందర్భము రాకడ వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆయన ఎలా రక్షించాలో ఆయనకి తెలుసు మనకి. హల్లెలూయా. భయంకరమైన తుఫాను వచ్చి ఆ దేశము భూమి మొత్తాన్ని నాశనం చేస్తుంటే నోహాబు విలువైన కుటుంబం కనబడింది. నోహాబు కుటుంబము విలువైనది కనబడింది. కనుక మనము నోహాబుని ఎలా రక్షించుకున్నాడో దేవుడు మనలను కూడా అలాగనే రక్షిస్తాడు. మరొక వ్యక్తిని నేను గుర్తు చేస్తాను, వివరించిన టైం లేదు. మరొక అటువంటి పరిస్థితి వచ్చింది. జలప్రేమ కాకుండా అగ్ని గంధకముతో మరొక రాకడక్కడికి వచ్చింది.
ఆ విషయము కూడా లూకా సువార్తలో తన శిష్యులకు బయలుపరిచాడు. దేవుడు ఏంటంటే ఆ 17వ అధ్యాయంలో తెలియపరిచాడు. కింద నోహబు తర్వాత ఆ వ్యక్తిని గుర్తు చేశాడు ఆయన, లోతు కూడా భయంకరమైన పాపపు జీవితం ఆ ప్రదేశం అంతా జీవిస్తున్నప్పుడు వారిలో లోతు ఎలా కనబడ్డాడు? నీతిమంతుడుగా కనబడ్డాడు. మరి లోతుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దేవుడు కూడా నీతిమంతులను విలువ కలిగిన వ్యక్తిని విడిచిపెట్టడే. నాన్న రాకడనేది మనకు ఉంది. రాకడలో ఎత్తబడడానికి మనము సిద్ధముగా ఉందాము. దేవుని హెచ్చరికను పాటించుదాము. ఆయన ఆశీర్వాదాన్ని పొందుదాము. ఆయన కృప పొందుదాము. లోతు మరోది నోహవు ఎలా వారి కుటుంబాన్ని రక్షించుకున్నారో ఈ సందర్భంలో మనము కూడా అలాగ రక్షింపబడడానికి విలువైన వ్యక్తిగా ఎంచబడదాము. లోక సంబంధమైన అన్ని కూడా మనకి అంటకుండా దూరపరిచి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగూ ఉండమంటాడో అలాగున నడిపింపబడడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ఆశీర్వాదం పొందుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.